విశాఖ గాజువాక తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పల్లా. కార్యకర్తల అండ తనకు కొండంత బలమని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు తెలిపారు. పాత గాజువాక టీడీపీ కార్యాలయం ఆవరణలో ఇటీవల నియమితులైన పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పల్లా మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగడంలో కార్యకర్తలు అందించిన ప్రోత్సాహం, కృషి మరిచిపోలేనని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 3 పార్టీల నేతలు, కార్యకర్తలు ఎంతగానో కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే చూసి ఓర్వలేని వైకాపా నేతలు విమర్శలు చేయడమే పనిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సిఐఐ సదస్సుల ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, అటువంటి సదస్సుకు విశాఖ వేదిక కావడం శుభపరిణామమన్నారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరమంటూ వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, బొడ్డు నరసింహపాత్రుడు, బొండా జగన్, మొల్లి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గాజువాకలో నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి అటు క్లస్టర్స్ కావచ్చు, యూనిట్స్ కావచ్చు, బూత్ కావచ్చు, అలాగే వార్డు కమిటీస్ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, రాష్ట్ర కమిటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఈరోజు చేయడం జరిగిందండి గాజువాకలో. ఇలాగే ఈ 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అందరికీ కూడా దశ నిర్దేశించి పార్టీ సిద్ధాంతాలపైన వారికి అవగాహన కల్పించి, అలాగే భవిష్యత్తులో ఏ విధంగా మనం అపోజిషన్ని ఎదుర్కోవాలనే విషయాన్ని వాళ్ళకి తెలియజేసి ఆనందంగా అందరితో మాట్లాడడం జరిగింది. సో భవిష్యత్తులో ఈ కార్యవర్గంతో ఇంకా ముందుకు వెళ్తామని, బాగా అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేటట్టుగా చేస్తామని అందరికీ తెలియజేస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడం, విజన్ 2047 లక్ష్యాలు చేరుకునే విధంగా మా నాయకులు, కార్యకర్తలతో ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు సమిట్ కూడా నడుస్తుంది, సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్. ఈ సందర్భంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఈ సమిట్ నిర్వహించడానికి తీసుకున్నందుకు గాను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన తీసుకొచ్చినటువంటి కంపెనీస్ ఈరోజు విశాఖపట్నం అంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్లో భాగంగా కాకుండా ఇది ప్రపంచంలోనే ఒక గుర్తింపు వచ్చేటట్టుగా వారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు ఎక్కడ చూసినా విశాఖపట్నంలో ఈ దేశంలో మాట్లాడుకుంటున్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాలు మాట్లాడుతున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు విశాఖపట్నానికి గ్లోబల్ అరేనాలో ఒక గుర్తింపు వచ్చింది, గ్లోబల్ సిటీగా గుర్తింపు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది అందరూ కూడా మనం గౌరవించాలి. కనుక ఈ ప్రాంతాన్ని మనం అందరూ కూడా వచ్చేటువంటి కొత్తగా నూతనంగా వచ్చేటువంటి పెట్టుబడిదారులందరూ కూడా మనం సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన సృష్టించడం సాధ్యపడుతుంది కనుక అందరూ సహకారం అందించాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వారి వైసీపీ నాయకులు కొంత ఫేక్ ప్రచారాలతో మరి తప్పుదావ పట్టించడానికి, ప్రజలు తప్పుదావ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.